పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మా. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 అధికార వైసీపీలో ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. అభ్యర్థుల విషయంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ నేతలకు గుబులు పుట్టిస్తున్నాయి. ఐపాక్తో పాటు సొంత సర్వేల్లో వెనుకపడిన ఎమ్మెల్యేలకు జగన్ టికెట్ నిరాకరిస్తున్నారు. పైగా తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తరువాత అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్ జాగ్రత్త వహిస్తున్నారు. దీనిలో భాగంగానే కొంతమంది ఎమ్మెల్యేలను స్థానచలనం చేయగా మరో 11 మంది ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. సీట్ల మార్పు పైన సీఎం నేరుగా అభ్యర్థులతో మాట్లాడుతున్నారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయానికి కొందరు ఆమోదం చెప్పగా మరికొందరు తమ అభిప్రాయాలను స్పష్టం చేస్తున్నారు. ఇప్పటి వరకు 38 మంది ఇన్ఛార్జీలను ఖరారు చేస్తూ అధికారికంగా 2 జాబితాలను విడుదల చేశారు. తాజాగా మరిన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో అభ్యర్థులతో మలి విడత జాబితా ప్రకటనకు రంగం సిద్ధమైంది. 3వ జాబితా కసరత్తు తుది దశకు చేరుకుంది. 3వ జాబితాలో అనంతపురం, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో నియోజకవర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, మదిశెట్టి వేణుగోపాల్ జగన్తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వీరికి టికెట్ వస్తుందా లేదా అనే అనుమానం అందరిలోనూ నెలకొంది. మంత్రి జయరాంను ఈసారి కర్నూలు పార్లమెంటుకు మారుస్తారనే చర్చ జరుగుతోంది. ఇక మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సైతం శుక్రవారం జగన్ను కలిశారు. మైలవరం నుంచి వసంతే కొనసాగుతారని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆయన్ను జగ్గయ్యపేట నుంచి బరిలోకి దింపుతారనే ప్రచారం జరుగుతోంది. ఒంగోలు ఎంపీ సీటు విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి టికెట్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఆయన స్థానంలో ఎవరికి టికెట్ కేటాయిస్తారో చూడాల్సి ఉంది. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలను గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని జగన్ సూచించినట్లుగా సమాచారం. ఇలా గెలుపు కోసం సీఎం జగన్ చేస్తున్న మార్పులు పార్టీలో ప్రకంపనలే సృష్టిస్తున్నాయి. మరి జగన్ చేస్తున్న ఈ మార్పులు పార్టీ గెలుపునకు ఏ విధంగా కృషి చేస్తాయో చూడాల్సి ఉంది. పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మా. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49